వెల్కమ్ టు ఏ న్యూస్. ఏప్రిల్ 12వ తేదీన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మంచిర్యాల జిల్లా పర్యటన చేయనున్నారు. అయితే ముందుగా మంచిర్యాల జిల్లా గోదావరి సమీపంలో సుమారు 3000 మంది కార్యకర్తలతో బైక్ ర్యాలీగా నస్పూర్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రానున్నారు. అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో 5000 మంది కార్యకర్తలతో ఇక్కడ సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ పటిష్టపరచడానికి కార్యకర్తలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి, పార్టీ పటిష్టతపై మాత్రం కేటీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. కేతనపల్లిలో బీఆర్ఎస్ చైర్మన్ పదవిని దక్కించుకోవడంతో ఈ మంచిర్యాల జిల్లాలో మాత్రం ఇక్కడ ఈ పార్టీ బలోపేతానికి వస్తున్నారని మాత్రం మనకు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీని ఇక్కడి నుండే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి చైర్మన్ కైవసం చేసుకోవడంతో బీఆర్ఎస్ పార్టీని ఇక్కడి నుంచే ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గతంలో మనం చేసినటువంటి అభివృద్ధి, పార్టీ పటిష్టతపై ముఖ్యంగా కేటీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చెప్పకనే చెప్తూ ఖచ్చితంగా ఈ ఏప్రిల్ 12వ తేదీన కేటీఆర్ పర్యటన ఉంటుందని చెప్పి మనకు తెలిపారు. బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం అనంతరం మాత్రం కేతనపల్లి చైర్మన్ కైవసం చేసుకున్నటువంటి చైర్మన్ సంధ్యారాణి, వైస్ చైర్మన్ సరితలతో పాటు కౌన్సిలర్లను కేటీఆర్ సన్మానించనున్నారని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బాల్క సుమన్ తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, ఏ న్యూస్, మంచిర్యాల.